నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మీచౌంగ్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాలలో నీళ్లు నిలిచిపోయాయి. పాఠశాలలకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది. భారీ వర్షానికి తోడు బలంగా వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే కోతలు కోసి ఉన్న వరి పంట, కళ్ళాలపై పోసిన ధాన్యం తడిచిపోయాయి. ఈదురు గాలుల ప్రభావంతో కోతకు వచ్చిన పంట పొలాలు నేల కొరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మిచాంగ్ తుఫాను కదులుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ ప్రస్తుతానికి చెన్నైకి 110 కిలోమీటర్లు, నెల్లూరుకి 190 కిలోమీటర్లు, బాపట్లకు 310 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 330 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా బలపడనుంది. రేపు మధ్యాహ్నం నెల్లూరు, మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో నేడు రేపు కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు, రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. మిచాంగ్ తుఫాను ప్రభావంతో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. వర్షానికి తోడు బలంగా వీస్తున్న చలిగాలులతో ప్రజలు వణుకుతున్నారు. ఇప్పటికే కోతలు కోసిన వరి పంట, కల్లాలపై రాసులుగా పోసిన ధాన్యం తడిచిపోయాయి. ఈదురుగాలుల ప్రభావంతో కోతకు వచ్చిన పంట పొలాలు నేల కొరగడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను సముద్ర తీర ప్రాంత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. సముద్రం వద్ద పరిస్థితులు అల్లకల్లోలంగా కనిపిస్తున్నాయి. అలల ఉధృతి ఎక్కువగా ఉంది. మచిలీపట్నం సమీపంలోని మంగెనపూడి బీచ్ వద్ద సముద్రం 10 మీటర్ల ముందుకు రావడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తుఫాన్ వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుఫాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, త్రాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తుఫాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సూచించారు. తుఫాను పరిస్థితులు చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. పొలాల్లో, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోకుండా పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం తడిసిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలని, తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కన పెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేయాలన్నారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన సీఎం, తుఫాను అనంతరం యుద్ధ ప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మీచౌంగ్ తుఫాన్ సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంపై మీచౌంగ్ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తుందన్నారు. తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. పక్కా ప్రణాళిక ద్వారా అన్నదాతలకు నష్టం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని చంద్రబాబు కోరారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు తుఫాన్ బాధితులకు అండగా నిలవాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. మిచాంగ్ తుఫాను సహాయక చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. గతంలో అకాల వర్షాల కారణంగా ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం తగు రీతిలో స్పందించలేదన్నారు. ధాన్యం కొనుగోలులో రకరకాల ఆంక్షలతో ఇప్పటికే రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలియజేశారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందన్నారు.
ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలన్నారు. తుఫాను బాధిత ప్రజల కోసం షెల్టర్లు, అవసరమైన ఆహారం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు తుఫాను బాధితులకు అండగా నిలవాలని టీడీపీ అధినేత పిలుపునిచ్చారు. పలు జిల్లాలపై తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, బాధిత వర్గాలకు అండగా ఉండాలని, చేతనైన సాయం చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. సామాన్య వ్యాపారస్తులకు అనుకూలంగా, సులభంగా, పారదర్శకంగా పనులు జరగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక ఆధునిక విధానాలను అందుబాటులోకి తీసుకొస్తుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని వ్యాపారస్తులు సులువుగా పన్ను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా జీఎస్టీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గుజరాత్, పాండిచేరి తర్వాత ఏపీలో 12 చోట్ల జీఎస్టీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. విజయవాడ యనమల కుదురు రోడ్లోని ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర పన్నుల శాఖ కార్యాలయంలోని 1వ డివిజన్ సంయుక్త కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జీఎస్టీ సేవా కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రారంభించారు. జీఎస్టీ సేవా కేంద్రంలో అందించనున్న సేవలను అధికారులు మంత్రికి వివరించారు. కార్యాలయంలో అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వ్యాపారస్తులు, డీలర్లు పన్ను చెల్లించేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అన్నారు. అయితే చాలా మంది నకిలీ గుర్తింపు కార్డులతో నకిలీ రిజిస్ట్రేషన్లు చేసుకుని కొంతకాలం వ్యాపారం చేసి పన్నులు కట్టడం లేదన్నారు. వస్తువు తయారైన దగ్గర నుంచి వినియోగదారుడికి చేరే వరకు పడే పన్నును ఇన్పుట్ ట్యాక్స్ అంటారని, దాన్ని చాలా మంది ఎగవేస్తున్నారని అన్నారు. ఖచ్చితమైన విధానం, పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే విధానం జీఎస్టీ కౌన్సిల్ చేపట్టిందని తెలియజేశారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా గుజరాత్, పాండిచేరిలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఏపీలో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ను కోరడంతో సానుకూలంగా స్పందించి తొలి సేవా కేంద్రాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇటువంటి 12 సేవా కేంద్రాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు. వ్యాపారస్తుడు సేవా కేంద్రానికి వస్తే ఆధార్తో పాటు బయోమెట్రిక్ అన్నీ తీసుకుని పరిశీలించి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ కోసం రావచ్చని చెప్పారు. ఒక ఖచ్చితమైన విధానము, పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కొన్ని ర్యాండమ్గా ఏవైతే రిజిస్ట్రేషన్స్ ఫీల్డ్లో పోయి ఇది నిజంగా ఉండారా లేదా అని చెప్పి వెరిఫికేషన్ చేసే విధానము మొదలుపెట్టడం జరిగింది. ఇందులో పైలట్ గుజరాత్ రాష్ట్రంలో, అదేవిధంగా పాండిచేరి రాష్ట్రంలో ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మనం పోయి జిఎస్టీ కౌన్సిల్ను మనము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందనమాట. మా రాష్ట్రంలో కూడా చాలా పక్కాగా మంచి వ్యవస్థ ఉంది. మన దగ్గర అన్ని రకాల కూడా సమర్థవంతమైన డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్తో పాటు మన దగ్గర ఒక వ్యవస్థ ఇంక్లూడింగ్ ఏ వరకు చిన్న ఒక గ్రామ పంచాయతీ స్థాయి వరకు కూడా అన్ని రకాల కంప్యూటర్ కనెక్షన్లతో పాటు మనం ఏదైనా కానీ ప్రభుత్వానికి సంబంధించిన పద్ధతిని అమలుపరిచేదానికి మన దగ్గర ఆ కెపాసిటీ ఉంది. కాబట్టి మాది కూడా పైలట్గా తీసుకోండి అని చెప్పడం జరిగింది. తద్వారా ఈరోజు ఈ సేవా కేంద్రము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది విజయవాడలో. కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం కాంట్రవర్సీ అయినా భయపడమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వ కార్డును భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా గౌరవిస్తారన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కమ్యూనిస్టు కార్యకర్త సమస్యలపై పోరాడతాం అన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని చెరువు సెంటర్లో నిన్న నిర్వహించిన సభ్యత్వ నమోదులో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పాల్గొన్నారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు కార్డులు అందజేశారు. అనంతరం నారాయణ మాట్లాడుతూ సభ్యత్వం, సమీకరణ, పోరాట పటిమ ద్వారానే పార్టీ బలపడుతుందన్నారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వ కార్డును భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా గౌరవిస్తారన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా కమ్యూనిస్టు కార్యకర్త సమస్యలపై పోరాడతామన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదన్నారు. గతంలో పేదల ఇళ్లు కూలుస్తున్న సమయంలో కమ్యూనిస్టు నాయకునిగా తాను ఓ తహసీల్దార్పై చేయి చేసుకోవడం వివాదమైందన్నారు. కళ్ల ముందు ఇళ్లు కూల్చుతుంటే ప్రతిఘటించకపోతే కమ్యూనిస్టులు ఎందుకన్నారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ సీనియర్ నాయకుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు బెజవాడ రాజారావు 10,000 రూపాయలు పార్టీకి విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి శంకర్, నాయకులు దుర్గాంబ, దుర్గారావు, శివప్రసాద్ రాజు పాల్గొన్నారు. ఈ దేశాన్ని లౌకిక వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కమ్యూనిస్ట్ బలపడితే సాధ్యమవుతుంది. కమ్యూనిస్ట్ బలహీనపడితే ఏమవుతుంది? నియంతృత్వం వస్తుంది. తెలంగాణలో కమ్యూనిస్ట్ ఎవరు గెలలేదు, వాళ్ళు నియంతృత్వం పోయారు. సో నియంతృత్వం పెరిగి చివరికి నియంతృత్వం ఓడించాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ఆంధ్రాలో, కానీ ప్రజాస్వామ్యం కొనసాగించాల్సిన సమస్య ఏర్పడతాం.
అంటే ముందు ప్రజాస్వామ్యం కోసం సెక్యులర్ కోసం పోరాటం సాగిస్తారంటే కమ్యూనిస్ట్ పార్టీ బలపడాలా, బలపడితే తప్ప సాధ్యం కాదు దేశాన్ని కాపాడడం. అందుకని పునాది స్థాయి నుంచి బలపడడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ప్రాథమిక సభ్యత్వ చేర్పింపు, నూతన సభ్యుల చేర్పింపు, రాజకీయాలు చెప్పడం ద్వారా బలోపేతం చేయడం మా ఉద్దేశం. ఆ భాగంగానే ఈరోజు సభ్యత్వ కార్యక్రమం తీసుకుంటున్నాం. విజయవాడ నగరం మొట్టమొదటి నుంచి కూడా ఒక నిర్మాణపరమైన పార్టీ ఇది. ప్రతి శాఖ సభ్యత్వ పునరుద్ధరణ, వార్డుల వారికి డబ్బులు వసూలు చేయడం, ఫండ్స్ రిలీజ్ చేయడం చేసే సాంప్రదాయం ఉంది. అందులో జాతీయ సమితి నుంచి కూడా ప్రతి జాతీయ సమితి సభ్యులు కూడా ప్రాథమిక సభ్యత్వం చేయడానికి ప్రత్యక్ష పాత్ర వహించాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఒక ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా అనేక సంవత్సరాలు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని జాగ్రత్తగా కాపాడి మనందరి భవిష్యత్తు కోసం తపన పడిన గొప్ప వ్యక్తి కొణిజేటి రోసయ్య అని జనసేన పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రోసయ్య లాంటి గొప్ప నాయకత్వం లభించినందుకు తెనాలి వాసులంతా గర్వపడాలన్నారు. హోందాతనం నిండిన రాజకీయాలు సాగించారన్నారు. మాజీ సీఎం కొణిజేటి రోసయ్య రెండో వర్ధంతి సందర్భంగా తెనాలిలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర పాలనలో చెరిగిపోలేని ముద్ర వేసిన వ్యక్తి రోసయ్య అని అన్నారు. హుందాతనం నిండిన రాజకీయాలు సాగించారన్నారు. కీలకమైన సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోసయ్య రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించడంలో తన వంతు కృషి చేశారన్నారు. శాసనసభలో ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటూ అందరికీ సమాన గౌరవం ఇచ్చే రోసయ్య శాసనసభకే హుందాతనం తీసుకొచ్చారన్నారు. నిండుగా ఎప్పుడు నవ్వుతూ కొత్తవారిని ప్రోత్సహిస్తూ రాజకీయాలు చేశారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రోసయ్య గారు లేదే నిజంగా శాసనసభలో కూడా సమావేశాలు జరుగుతున్నాయా లేదా అనే భావన కూడా కలిగే విధంగా ఆయన ఎంతో ఉత్తేజంగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరగాలి, అభివృద్ధితో పాటు డబ్బు ఎక్కడ కూడా వృధాగా ఖర్చు చేయకూడదు అనే దానిపైన ఆయన ఎంతో ఆలోచనతోటి రాష్ట్రాన్ని ఆయనకున్న అనుభవంతో అద్భుతంగా నడిపించారు. ఒక ముఖ్యమంత్రిగా, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా అనేక సంవత్సరాలు సంక్షేమంలో ఉన్న రాష్ట్రాన్ని ఆయన నెట్టుకుంటూ జాగ్రత్తగా కాపాడి మనందరి భవిష్యత్తు కోసం ఆయన పాపం ఎంతో తపనతో పనిచేసిన వ్యక్తి. సో తెనాలి ప్రాంత ప్రజలు ఎప్పుడు కూడా మనం గర్వపడాలి. రైతు చేసే పవిత్రమైన వృత్తి వ్యవసాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. రోజు రోజుకు సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందని, సాంకేతికతను ఉపయోగించుకొని వ్యవసాయం చేయడం వలన ఫలితాలు వస్తున్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చేలా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరపాలని సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 3 రోజుల పాటు నిర్వహిస్తున్న అగ్రిటెక్ 2023 సదస్సు నిన్న ప్రారంభమైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సదస్సును ప్రారంభించారు. సదస్సులో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్ను సందర్శించారు. వ్యవసాయానికి ఉపయోగపడే యంత్ర పరికరాలను పరిశీలించారు. అగ్రిటెక్ సదస్సులో వివిధ పంటల్లో కొత్త రకాలు, కలుపు తీయడానికి రోబోట్లు, అగ్రో మెటోరోలజికల్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్స్, పంట కొత్త యంత్రాలు, సేంద్రియ ఇన్పుట్లు, ఉత్పత్తులు, మిలెట్ ప్రాసెసింగ్ పరికరాలు ఉత్పత్తులను ప్రదర్శనకుంచారు. డ్రోన్ టెక్నాలజీలో శిక్షణ తీసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 67% మంది వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. దేశం గర్వించే విధంగా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని కొనియాడారు. కూలీల కొరతతో ఎదురవుతున్న సమస్యలు తీర్చడానికి డ్రోన్ టెక్నాలజీ అందించడంతో పాటు డ్రోన్ నడపడానికి అవసరమైన సాంకేతిక సమాచారం, శిక్షణ ఇవ్వడంలో విశ్వవిద్యాలయం ముందంజలో ఉందన్నారు. రైతులు వాటి మీద ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేసుకోవాలనేటువంటి ఆలోచనతో వాటన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి సూచనలు, సలహాలు, ఇంటరాక్షన్, ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్ తీసుకుని ఆ థీమ్ మీద ఈరోజు కొత్తగా వస్తున్నటువంటి పెస్ట్ కావచ్చు, దాని కంట్రోల్కి సంబంధించినటువంటి మెథడ్స్ కావచ్చు, ఏ ఫర్టిలైజర్స్, బయో ఫర్టిలైజర్స్కి సంబంధించి వాటినాట్ ప్రతి ఒక్క దాని గురించి సంపూర్ణమైనటువంటి సమాచారం అందించి రైతుల అభ్యున్నతికి తోడ్పడాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రైతులకు సంబంధించి అనేక రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. అనేక రకాలైనటువంటి ఈరోజు ఫెసిలిటీస్ని రైతులకు అందిస్తున్నాం. అటువంటి సందర్భంలో రైతులు సాంకేతిక పరిజ్ఞానంలో కూడా వెనకపడకూడదు. రైతులు మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లాలనేటువంటి దాంతో ఈరోజు టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి సంబంధించి, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఈ అగ్రిటెక్ ఎగ్జిబిషన్ అనేటువంటిది ఉపయోగపడుతుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల సర్దుబాటు భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించడం మోసపూరితమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. గత 4 ఏళ్లలో వేలాది కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల భారం ప్రజలపై మోపారన్నారు. భారాలు తగ్గించాల్సిన నేపథ్యంలో విద్యుత్ భారాలు పెరగడం గర్హనీయమన్నారు. విద్యుత్ సంస్థల ఆదాయ వ్యయ నివేదికలను పూర్తిగా బహిర్గతం చేయకపోవడం శోచనీయమన్నారు. 61వ డివిజన్ పాయకాపురంలోని శాంతినగర్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పర్యటించారు. ప్రజలకు వచ్చిన విద్యుత్ బిల్లులను పరిశీలించారు. పెరిగిన విద్యుత్ బిల్లులపై జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ 2024-25 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను పెంచడం లేదని, ప్రజలకు ఊరట కలిగిస్తున్నామని విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులు ప్రకటించడం మోసపూరితమన్నారు. గత 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం దొడ్డిదారిన ప్రజల కళ్లు కప్పి ముక్కలుగా విద్యుత్ వినియోగదారులపై వేలాది కోట్ల రూపాయల భారం మోపిందన్నారు. ట్రూఅప్ ఛార్జీల, సర్దుబాటు ఛార్జీలు, ఎఫ్ఈపీసీఏ ఇలా పలు రూపాల్లో విద్యుత్ బాధుడు కొనసాగుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రతి వినియోగదారుడు వద్ద నుండి ప్రతి యూనిట్ పైన ప్రతి నెల అదనంగా ₹1.50 3 రకాల సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్పారు. అదనంగా మరో 200 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుష్ట విధానాలకు నిరసనగా సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. 2024లో జరగనున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థుల విజయం దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తాడేపల్లి జనసేన అధ్యక్షులు శ్యామల నాగేశ్వరరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన అవలంబిస్తున్న వైసీపీని ఓడించడమే ధ్యేయంగా టీడీపీ జనసేన నాయకులు మరింత కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్కు ఆ రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పారని, అదే తరహాలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని తెలియజేశారు. తాడేపల్లి కుంచనపల్లిలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం నిన్న నిర్వహించారు. ఈ సభకు తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన, తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణపైనే ఇరు వర్గాల సమావేశం నిర్ణయించుకోవడం జరిగిందని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి ఏ విధంగా తీర్పిచ్చారో అదే తరహాలో రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి పునరావృతం కానుందని చెప్పారు. వైసీపీని ఓడించడమే 2 పార్టీల ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన అవలంబిస్తున్న వైసీపీని ఓడించడమే ధ్యేయంగా టీడీపీ జనసేన నాయకులు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన, టీడీపీ ఉమ్మడిగా ఏదైతే ఈ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైతే ఏర్పాటు చేసి కష్టపడుతున్నామో దాన్ని పూర్తిగా సఫల్యం అయ్యేటట్టు మేము జనసేన పార్టీని తాడేపల్లి మండలంలో 10 గ్రామాలలో 10 గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కానీ, టీడీపీ గ్రామ అధ్యక్షులు కానీ సమన్వయంతో పనిచేయాలనే దాని మీదే అజెండాతోనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో భాగంగా మా మండల నాయకులు కానీ, అలాగే గ్రామ అధ్యక్షులు కానీ, గ్రామ కమిటీ సభ్యులు కానీ వీళ్ళంతా కలిసి ఏదైతే రాబోయే కాలంలో ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి, వచ్చే 2-3 నెలల్లోనే ఉన్నాయి కాబట్టి దానికి ఏదైతే కార్యాచరణ ఉందో ఉమ్మడిగా వచ్చే కార్యాచరణ దేనినైనా సరే మేమిద్దరం కలిసి సమన్వయంతో చేయాలనేదే మెయిన్ ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం. 23 రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకుడు, యువకుడు, ఉత్సాహవంతుడు నారా లోకేష్ గారు. ఈ కార్యాచరణతో అదేవిధంగా మాకు సోదరులైనటువంటి జనసేన ఈ నియోజకవర్గ నాయకులు చిల్లపల్లి శ్రీనివాసరావు గారు కూడా మరి జనసేన తరఫున ఎన్నో విధాలుగా ఈ నియోజకవర్గ ప్రజలను ఆదుకోవటం, మరి ఆయన కూడా భరోసా ఇచ్చుకుంటూ ఈ నియోజకవర్గంలో తిరగటం జరిగింది. ఈ ఉమ్మడి కార్యాచరణతో ఉమ్మడి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా ఈ ప్రజలు ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి మోసాల్ని గమనించారు కాబట్టి 2024లో ఉమ్మడి అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వడానికి ఈ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి కాపు సమైక్య ఆధ్వర్యంలో కార్తీక కాపు వన సమారాధన ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి ఆటల పోటీలు నిర్వహించారు. కాపు కులస్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి ఆద్యంతం ఆటపాటలు, నృత్యాలతో సందడి చేశారు. ప్రతి ఏటా వన సమారాధన నిర్వహిస్తామని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి కోడిబోయిన బాబీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బుగ్గా శివ, తోటా సుధీర్, జక్కుల రంగారావు, వడ్డి రామకృష్ణ, బిత్తిరి సత్తి, రాజేష్, పులి రంగారావు, బరగడ్డ నాగరాజు తదితరులు కాపు సమైక్య సభ్యులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో కాపు ఐక్య సమైక్యతతో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క వన సమారాధన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం
మీ అందరి సహాయ సహకారాలతో మనందరం కలిపి చేసుకునే ఈ యొక్క వన సమారాధన కార్తీక మాసంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ముందు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని మీ అందరి ఆశీస్సులు మన సోదరుమణుల అందరి మీద ఉండాలని మనసా వాచా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కాపు సోదరుమణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఘనంగా సత్యదేవగౌడ సంఘం వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈడుపుగల్లు గౌడ మహిళా నాయకురాలు మధు శ్రీహరిరాణి విచ్చేశారు. శ్రీహరిరాణి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో సంఘం ఏర్పాటు చేసుకుని ప్రత్యేక నిధి సేకరించి సంఘం అభివృద్ధితో పాటు గౌడ కులస్తులు అత్యవసర సమయంలో వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం గౌడ కులస్తులు కుటుంబ సమేతంగా విచ్చేసి సరదాగా ఆటపాటలతో ఆనందంగా గడిపారు. ముందుగా మహిళలు ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించి వనసమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు మోర్ల కనకారావు, కార్యదర్శి మార్ల ఆంజనేయులు, సభ్యులు ఎం కనకారావు, ఎం ఏడుకొండలు, విచారపు తిరుమలరావు మరియు గౌడ సంఘ సభ్యులు మహిళలు 200 మందికి పైగా పాల్గొన్నారు. మహిళల్లో ఉన్న శక్తి మనకే తెలియదు. మనం ఏదైనా చెయ్యొచ్చు. ప్రతి పురుషుడికి కూడా ఆర్థికంగా వాళ్ళు డెవలప్ అయ్యారంటే దాని వెనక ప్రతి స్త్రీ ఉంటుంది. అలాంటి స్త్రీ మీరందరూ కూడా. కాబట్టి భవిష్యత్తులో నేను మా పిల్లలంతా ఎన్ఆర్ఐలు. మా చిన్నమ్మాయి అమెరికాలో ఉంది, పెద్దమ్మాయి లండన్లో, మా బాబు ఆస్ట్రేలియాలో, అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు అందరూ ఈరోజు ఇతర దేశాల్లో సెటిల్ అయ్యారు. వాళ్ళందరినీ ఊరుకోవడం కాదు, మీ పేరెంట్స్లోంచి కూడా ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ తరపు నుంచి ఫండ్స్ గ్యాదర్ చేసి భవిష్యత్తులో నేను ఒక 20 lakhs గ్యాదర్ చేయడానికి శ్రీకారం చుట్టుకున్నాను. ఆ రోజు ఒక ట్రస్ట్ పెట్టి తప్పకుండా మీ వీరవల్లి గ్రామ మహిళల్ని కూడా నాకు సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.